అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఆరోగ్య బీమా అనేది తప్పనిసరి అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అనారోగ్యం ఎప్పుడొస్తుందో తెలియదు, ప్రమాదం ఎప్పుడొస్తుందో తెలియదు. అనారోగ్యం వచ్చినా, ప్రమాదం వచ్చినా హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు, ఆ అడ్మిట్ అయిన టైంలో కొన్ని లక్షల ఖర్చవుతుంది. సో, దాన్ని తట్టుకునేటువంటి ఆర్థిక స్తోమత ఉంటే పర్వాలేదు. కానీ చాలామందికి ఆర్థికంగా తట్టుకునేటువంటి శక్తి ఉండదు కాబట్టి ఆరోగ్య బీమా తప్పనిసరి అండి. గత 13 సంవత్సరాల నుంచెల్లి మేము ఆరోగ్య బీమా అనేది ఇవ్వడం జరుగుతుంది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మా స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఇప్పటి వరకు 65,000 కోట్ల అమౌంట్ క్లెయిమ్ సెటిల్మెంట్‌గా ఇవ్వడమైంది. 1,45,00,000 నంబర్ ఆఫ్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా యొక్క టీమ్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మేము ఇచ్చినటువంటి క్లెయిమ్స్ 1,095 నంబర్ ఆఫ్ క్లెయిమ్స్ చెల్లించడం జరిగింది. దాని ద్వారా అమౌంటు 1,095 క్లెయిమ్‌లకు గాను 5,45,00,000 పేమెంట్ చెల్లించడం జరిగింది. చాలామంది చాలా అపోహలున్నాయండి. సోషల్ మీడియాలో వచ్చేటువంటి అపోహల ద్వారా కొంతమంది ఏందనంటే నిరాసక్తత, స్టార్ హెల్త్ అంటే ఇలా, స్టార్ హెల్త్ అంటే అలా అని అంటున్నారు. కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, ప్రాపర్‌గా జెన్యూన్‌గా ఉన్న క్లెయిము ఎక్కడ కూడా తిరస్కరించబడట్లేదు. ఎందుకంటే ఒక రోజుకు దేశం మొత్తం మీద 5,000కు పైగా క్లెయిమ్స్ వస్తే 90% స్మూత్‌గా క్యాష్‌లెస్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ జరగడం జరుగుతుంది. సో, ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌లో కొన్ని కొన్ని కంపెనీలు, కొన్ని మీడియాసు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను నమ్మి మీరు స్టార్ హెల్త్‌కు దూరం కాకండి. ఎందుకంటే స్టార్ హెల్త్ ఇన్ హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తుంది. టీపీఏ అనేది లేకుండా సెటిల్మెంట్ చేస్తుంది. రెండవది రూరల్ టు మెట్రోపాలిటన్ సిటీస్ వరకు ఆల్ ఇండియా లెవెల్‌లో హైయెస్ట్ నెట్‌వర్క్ హాస్పిటల్ కలిగి ఉన్న సంస్థ, ఏకైక సంస్థ అది స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ సంస్థ. సో, స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ 20 సంవత్సరాల నమ్మకంతోటి కస్టమర్లందరూ దానితోటి కనెక్ట్ అయి ఉన్నారండి. గత సంవత్సరం 20,000 కోట్ల 368 కోట్ల రూపాయల ప్రీమియం అనేది కలెక్ట్ చేయడం జరిగింది. అంటే మార్కెట్‌లోనే నంబర్ 1 సంస్థగా ఎదిగింది. దీంతో పాటు 12,000 కోట్ల క్లెయిమ్స్ అనేది సెటిల్మెంట్ చేయడం జరిగింది. గత సంవత్సరం మేము చూసుకున్నట్టయితే మార్కెట్‌లో ఉన్న కంపెనీలన్నింటిలో చూసుకున్నట్టయితే నంబర్ 1 స్థానంలో నిలిచింది. సో, అటువంటి సంస్థలో పనిచేస్తున్నందుకు మేము గర్వంగా నిలబడి ఉన్నాము. మీకు సేవ జేయడానికి, సర్విస్ జేయడానికి గూడా మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదన్నా ఉన్నా గూడా మాకు కనెక్ట్ అయ్యి ఉండండి. మీకు సంబంధించినటువంటి ఏజెంట్‌ని గాని, సేల్స్ మేనేజర్‌ని గాని, బ్రాంచ్ మేనేజర్‌ని గాని, లేదా బ్రాంచ్ ఆఫీస్‌కి గాని మీరు కనెక్ట్ అయ్యి ఉండి పూర్తి వివరాలు తెలుసుకోండి. డోర్ వద్దకు అంటే ఇంటి వద్దకే డోర్ స్టెప్ సర్విస్ ఇవ్వడానికి కూడా హోమ్ హెల్త్ కేర్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హోమ్ హెల్త్ కేర్ ఏందనంటే మామూలుగా తలనొప్పి వచ్చినా, జ్వరము, వాంతులు లేదా విరేచనాలు గాని, లేదా మామూలు ఫీవర్ వచ్చింది. మీరు హాస్పిటల్‌కి వెళ్లి ఒక రోజు మొత్తం ఉండాల్సొస్తుంది. సో, అటువంటి స్థితిలో మేము జస్ట్ 7676905905 అనే నంబర్ గనక మీరు కాల్ చేస్తే మా 240 ఎంపానల్ డాక్టర్స్, స్పెషలిస్ట్ అందరికి గూడా మీకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో, అటువంటి ప్రిస్క్రిప్షన్ 3 డేస్ ఆర్ 5 డేస్ వాడిన తర్వాత తగ్గలేదనుకోండి, మళ్ళీ కాల్ కనెక్ట్ చేస్తారు. అటువంటి కనెక్షన్ తోటి మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వాళ్ళే సూచిస్తారు. సో, డోర్ స్టెప్ సర్వీస్‌లో ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రవేశపెట్టిందండి. దీంతో పాటు ఇంతే కాకుండా సంవత్సరంలో మీరు పాలిసీ తీసుకున్నప్పుడు మేము చెప్తున్నాము ఫ్రీ హెల్త్ చెకప్ ఉంటుందని. ఆరోగ్య సేవా కేంద్రం అని వివిధ జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో 32 సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి సంస్థ ఏదైనా ఉంది అంటే స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ సంస్థ. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు వాటితో పాటు లివర్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్, హార్ట్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్ ఇలాంటివన్నీ టెస్టులు గూడా ప్రతి 6 మంత్స్‌కి ఆర్ 1 ఇయర్‌కు ఉచితంగా చేస్తున్నారండి. సో, అటువంటి సేవలను వినియోగించుకోండి. స్టార్ హెల్త్‌పై నమ్మకంతో మాతో పాటు ప్రయాణం చేయండి. మీ యొక్క డ్రీమ్స్, మీ యొక్క కలలను నెరవేర్చుకోవడానికి, మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మాతో కనెక్ట్ అయ్యి ఉండి, మీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసం మీ సేవకై మేము సిద్ధంగా ఉన్నాము. సో, థాంక్ యూ సో మచ్. ఈ వివరాలు చెప్పడానికే మీ ముందుకు రావడం జరిగింది. సైనింగ్ ఆఫ్ ఇజ్జగిరి శ్రీనివాస్.